హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము పిల్లలకు గుణింతాలు అయితే కంప్లీట్ చేసాం కదండి. కా నుండి రా గుణింతాలు అయితే కంప్లీట్ చేసామండి. అయితే ఈరోజు మనము గుణింతాలు ఒక్కొక్కటిగా నేర్పించాము. కా గుణింతం ఒకసారి, ఖా గుణింతం ఒకసారి, అలా. ఈరోజు కొన్ని గుణింతాలు కా నుండి ఝా గుణింతం వరకు, లేదంటే నా గుణింతం వరకు మనము కరెక్ట్గా ఎలా నేర్పించాలి, ఎలా చదివించాలి అనేది నేను ఈరోజు ఒక టేబుల్ ఫామ్లో నేనైతే ఇవి ఇలా పెట్టానండి. నేను మీకు చూపెడతాను. అంటే ఒకేసారి అన్ని దీర్ఘాలు ఎలా వస్తాయి, గుడి అనేది అన్ని గుణింత అక్షరాలను ఈరోజు మనము పిల్లలకు నేర్పిద్దామండి. అయితే నేను ఈరోజు కా నుండి నా గుణింతం వరకు నేర్పిద్దాం పిల్లలకు. కా నుండి నా గుణింతం అంటే అన. ఓకేనా అండి? చూడండి, ఇలా మనము మీరు అయితే ఒక చార్ట్లో వేసుకోండి. చార్ట్ ఒకటి తయారు చేయండి. లేదు అంటే బయట అయినా కొనుక్కొచ్చుకోండి. బయట కూడా మనకు చార్ట్స్ దొరుకుతాయి. అయితే ఇలా మనము తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ కా అనుకోండి. కాకు తల కట్టిస్తే ఇది కా. కాకు దీర్ఘం ఇస్తే కా. కాగుడిస్తే కి. కాగుడి దీర్ఘం ఇస్తే కీ. కా కొమ్మిస్తే కు. కా కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. కాకు రుత్వం ఇస్తే క్రు. కాకు రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ. కాకేత్వం ఇస్తే కే. కాకేత్వం దీర్ఘం ఇస్తే కే. కాకి దైత్వం ఇస్తే కై. కాకోత్వం ఇస్తే కో. కాకోత్వం దీర్ఘం ఇస్తే కో. కాకౌత్వం ఇస్తే కౌ. కాకు సున్నా పెడితే కం. కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇలా మనము రాస్తాం కదండి. అయితే అన్ని అక్షరాలు చెప్తాను. ఇలా ఇప్పుడు ఖ, సెకండ్ ఖ. ఇప్పుడు ఒత్తు ఖ. ఖ, ఖాకు ఖ. నెక్స్ట్ గ, గాకు తలకట్టు. నెక్స్ట్ ఘ. నెక్స్ట్ చ. ఛ. జ. ఝ. ఇక్కడ మనకు ఈ బోర్డులో అయితే ఝా వరకే పడుతున్నాయండి. నెక్స్ట్ నేను నా వరకు నేర్పిస్తాను అనుకున్నాను, కానీ ఇవి ఇక్కడ సరిపోవట్లేదు. కాబట్టి ఇలా కా నుండి ఝా వరకు ఈరోజు మనము చూద్దామండి. అయితే ఇప్పుడు కా ఉంది కదండి. కాకు దీర్ఘం ఇస్తే ఖా. ఇప్పుడు అన్ని దీర్ఘాలు. అన్ని దీర్ఘాలన్నీ ఒకేసారి చూద్దాం. గా. గాకు దీర్ఘం ఇస్తే గా. ఘాకు దీర్ఘం ఇస్తే ఘా. చాకు దీర్ఘం ఇస్తే చా. ఛాకు దీర్ఘం ఇస్తే ఛా. జాకు దీర్ఘం ఇస్తే జా. ఝాకు దీర్ఘం ఇస్తే ఝా. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి. కాకు దీర్ఘం ఇస్తే కా. ఖాకు దీర్ఘం ఇస్తే ఖా. గకు దీర్ఘం ఇస్తే గా. ఘాకు దీర్ఘం ఇస్తే ఘా. చక్ దీర్ఘం ఇస్తే చా. ఛాకు దీర్ఘం ఇస్తే ఛా. జగ్ దీర్ఘం ఇస్తే జా. ఝాకు దీర్ఘం ఇస్తే ఝా. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్ని దీర్ఘాలన్నీ ఎలా వస్తాయి, అక్షరానికి దీర్ఘం ఇచ్చినప్పుడు ఎలా చదవాలి అనేది అయితే నేను షార్ట్స్లలో పెట్టాను. కానీ కొన్ని గుణింతాక్షరాలు ఒక్కొక్క వీడియో చేశానండి. ఎందుకంటే అది దాంట్లో టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము లెంతీ ప్రాసెస్లో చేస్తే అది రాదు. కాబట్టి నేను ఇప్పుడు ఇది ఫుల్ వీడియో అనేది ఇలా చేస్తున్నాను. షార్ట్ వీడియోస్లలో చూసేవాళ్ళు కొంచెం మాకు టైం లేదు, ఓకే అక్కడ వరకే చూస్తామనుకుంటే
అవి ఉపయోగపడతాయి. లేదు మాకు కంప్లీట్గా మేము చూడాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాగుడిస్తే కీ కదండి. నెక్స్ట్ ఖాగుడిస్తే ఖీ, గాగుడిస్తే ఘీ, ఘాగుడిస్తే ఘీ, చాగుడిస్తే చి, ఛాగుడిస్తే ఛీ, జాగుడిస్తే జీ, ఝాగుడిస్తే ఝీ. ఇలా. నెక్స్ట్ కీ, ఖగుడు దీర్ఘమిస్తే ఖీ, గగుడు దీర్ఘమిస్తే గీ, ఘాకు గుడి దీర్ఘమిస్తే గీ, చాగుడు దీర్ఘమిస్తే చీ, ఛాగుడు దీర్ఘమిస్తే చీ, జాగుడు దీర్ఘమిస్తే జీ, ఝాగుడు దీర్ఘమిస్తే జీ. నెక్స్ట్ ఖా కొమ్మిస్తే ఖు, కా కొమ్మిస్తే కు, ఖా కొమ్మిస్తే ఖు, గా కొమ్మిస్తే గు, ఘాకు కొమ్మిస్తే గు, చా కొమ్మిస్తే చు, ఛా కొమ్మిస్తే ఛు, జా కొమ్మిస్తే జు, ఝా కొమ్మిస్తే జు. ఇలా అంటే అన్ని కొమ్ములు. నెక్స్ట్ కొమ్ము దీర్ఘం. ఖా కొమ్ము దీర్ఘం ఇస్తే ఖూ, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గూ, ఘాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గూ, ఘూ, చా కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, ఛా కొమ్ము దీర్ఘం ఇస్తే ఛూ, జా కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, ఝా కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ. ఇలా. నెక్స్ట్ క్రు అంటే రూత్వం. కాకు రూత్వం ఇస్తే క్రు, ఖాకు రూత్వం ఇస్తే క్రు, గాకు రూత్వం ఇస్తే గ్రు, ఘాకు రూత్వం ఇస్తే గ్రు, చాకు రూత్వం ఇస్తే చ్రు, ఛాకు రూత్వం ఇస్తే చ్రు, జాకు రూత్వం ఇస్తే జ్రు, ఝాకు రూత్వం ఇస్తే జ్రు. ఇప్పుడు రూత్వం దీర్ఘం. కాకు రూత్వం దీర్ఘం ఇస్తే క్రూ, ఖాకు రూత్వం దీర్ఘం ఇస్తే క్రూ, గాకు రూత్వం దీర్ఘం ఇస్తే గ్రూ, ఘాకు రూత్వం దీర్ఘం ఇస్తే గ్రూ, చాకు రూత్వం దీర్ఘం ఇస్తే చ్రూ, ఛాకు రూత్వం దీర్ఘం ఇస్తే చ్రూ, జాకు రూత్వం దీర్ఘం ఇస్తే జ్రూ, ఝాకు రూత్వం దీర్ఘం ఇస్తే ఝ్రూ. ఇదండి. నెక్స్ట్ ఏత్వం. కాకేత్వం ఇస్తే కే, ఖాకేత్వం ఇస్తే ఖే, గాకేత్వం ఇస్తే గే, ఘాకేత్వం ఇస్తే గే, చాకేత్వం ఇస్తే ఛే, చాకేత్వం ఇస్తే ఛే, జాకేత్వం ఇస్తే జే, ఝాకేత్వం ఇస్తే ఝే. నెక్స్ట్ ఏత్వం దీర్ఘం. కాకేత్వం దీర్ఘం ఇస్తే కే. ఇప్పుడు ఖాకేత్వం దీర్ఘం ఇస్తే ఖే, గాకేత్వం దీర్ఘం ఇస్తే గే, ఘాకేత్వం దీర్ఘం ఇస్తే ఘే, చాకేత్వం దీర్ఘం ఇస్తే ఛే, ఛాకేత్వం దీర్ఘం ఇస్తే ఛే, జాకేత్వం దీర్ఘం ఇస్తే జే, ఝాకేత్వం దీర్ఘం ఇస్తే ఝే. ఇది. నెక్స్ట్ కిందైత్వం. కాకిందైత్వం ఇస్తే కై, కాకిందైత్వం ఇస్తే కై, ఖా కిందైత్వం ఇస్తే ఖై, గా కిందైత్వం ఇస్తే గై, ఘాకు కిందైత్వం ఇస్తే ఘై, చా కిందైత్వం ఇస్తే చై, ఛా కిందైత్వం ఇస్తే ఛై, జా కిందైత్వం ఇస్తే జై, జా కిందైత్వం ఇస్తే ఝై. నెక్స్ట్ ఓత్వం. కాకోత్వం ఇస్తే కో, ఖాకు ఓత్వం ఇస్తే ఖో, గాకోత్వం ఇస్తే గో, ఘాకోత్వం ఇస్తే ఘో, చాకోత్వం ఇస్తే ఛో, ఛాకోత్వం ఇస్తే ఛో, జాకోత్వం ఇస్తే జో, ఝాకోత్వం ఇస్తే ఝో. నెక్స్ట్ ఓత్వం దీర్ఘం. ఖాకోత్వం దీర్ఘం ఇస్తే కో, ఖాకోత్వం దీర్ఘం ఇస్తే ఖో, గాకోత్వం దీర్ఘం ఇస్తే గో,
ఘాకొత్వం దీర్ఘమిస్తే ఘో, చాకొత్వం దీర్ఘమిస్తే చో, ఛాకొత్వం దీర్ఘమిస్తే ఛో, జాకొత్వం దీర్ఘమిస్తే జో, ఝాకొత్వం దీర్ఘమిస్తే ఝో. ఇదండి. నెక్స్ట్ ఔత్వం. కాకౌత్వం ఇస్తే ఖౌ, ఖాకౌత్వం ఇస్తే ఖౌ, గాకౌత్వం ఇస్తే గౌ, ఘాకౌత్వం ఇస్తే ఘౌ, చాకౌత్వం ఇస్తే చౌ, ఛాకౌత్వం ఇస్తే ఛౌ, జాకౌత్వం ఇస్తే జౌ, జాకౌత్వం ఇస్తే జౌ. నెక్స్ట్ సున్నా. కాకు సున్నా పెడితే కమ్, కాకు సున్నా పెడితే కమ్, ఖాకు సున్నా పెడితే కమ్, గాకు సున్నా పెడితే గమ్, ఘాకు సున్నా పెడితే ఘమ్, చాకు సున్నా పెడితే చమ్, ఛాకు సున్నా పెడితే చమ్, జాకు సున్నా పెడితే జమ్, ఝాకు సున్నా పెడితే ఝమ్. నెక్స్ట్ కహ అంటే విసర్గ. విసర్గ సున్నా విసర్గ కదండి. అయితే కాకు 2 సున్నాలు పెడితే కహ, ఖాకు 2 సున్నాలు పెడితే కహ, గాకు 2 సున్నాలు పెడితే గహ, ఘాకు 2 సున్నాలు పెడితే గహ, చాకు 2 సున్నాలు పెడితే చహ, ఛాకు 2 సున్నాలు పెడితే ఛహ, జాకు 2 సున్నాలు పెడితే జహ, ఝాకు 2 సున్నాలు పెడితే జహ. ఇలా అన్నమాట. ఇలా నేర్పిస్తే ఇంకా ఈజీగా వస్తాయి. అంటే మనం గుణింతం ఒక్కటి కంప్లీట్గా నేర్పించాలి, అలా అన్ని గుణింతాలు నేర్పించాలి. నెక్స్ట్ ఇలా కూడా చదివిస్తే పిల్లలు చాలా ఈజీగా అంటే సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు కొంచెం మీకు ఓపిక ఉంటే ఇలా నేర్పించండి. మీకు చార్ట్స్ దొరుకుతాయి, బుక్ స్టాల్లో చార్ట్స్ అయితే ఖచ్చితంగా ఇదే మోడల్లో దొరుకుతాయి. అవి తీసుకొచ్చి పిల్లలకు చేయొచ్చు. లేదు మేము తయారు చేసుకుంటామంటే ఒక డ్రాయింగ్ షీట్లో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని కూడా మీరు పిల్లలకు ఈ రకంగా నేర్పించవచ్చు. అందులో అయితే చార్ట్లో అయితే కా నుండి బండిరా వరకు కూడా ఉంటాయి. అదొక్కటి ఉంటే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. మీ పిల్లలతో పాటు మీ ప్రక్క పిల్లల్ని ఎవరినో ఒక 4-5 మనం గ్యాదర్ చేస్తే ఇంకా ఈజీగా వస్తాయి పిల్లలకు. ఓకేనా అండి? ఇలా ఇంకా ఇప్పుడు చూడండి. కాకు దీర్ఘమిస్తే కా, ఖాకు దీర్ఘమిస్తే కా, గాకు దీర్ఘమిస్తే గా, ఘాకు దీర్ఘమిస్తే ఘా, చాకు దీర్ఘమిస్తే చా, ఛాకు దీర్ఘమిస్తే ఛా, జగ్ దీర్ఘమిస్తే జా, ఝాకు దీర్ఘమిస్తే ఝా. ఇలా పిల్లలు నేర్చుకుంటే ఈజీగా అన్ని గుడి చూసారండి. ఇలా పిల్లలకు బాక్సెస్లలో నేర్పించాలి. ఇలా ఇప్పుడు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా నేర్పించండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ మరి కొంతమంది పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.